అసలే ఎల్నినో ప్రభావంతో కరువు కమ్ముకొని వానాకాలం సాగుపై సందిగ్ధంలో ఉన్న అన్నదాతలకు నకిలీ ఎరువులు షాక్ గురి చేస్తున్నాయి. గతంలో నకిలీ విత్తనాల కథలు విన్నాం. ఈసారి ఏకంగా నకిలీ డీఏపీ గ్రామాల్లో విచ్చలవిడిగా దొరుకుతోంది. కొంతమంది కేటుగాళ్లు ఊరూరు తిరిగి నకిలీ డీఏపీని అంటగడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న నకిలీ విక్రయాల వ్యవహారంతో ఇటు రైతులు అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కొందరు నకిలీ రాయుళ్లను అరెస్టు చేయగా మరికొందరి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ సాగు ముందుకు సాగక ఆందోళన చెందుతున్న అన్నదాతలకు నకిలీ ఎరువులు గుదిబండగా మారాయి. ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువులు ఇస్తామని మొదట ఓ 2 రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో మరో 8 మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా 1300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు తీసుకున్నారు. వారు వెళ్లిన తర్వాత కొంతమంది రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్, ఎస్పీ, జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి రాగా వారు వెంటనే గ్రామానికి చేరుకొని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో ప్రాథమికంగా అవి నకిలీ ఎరువు బస్తాలని గుర్తించి శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు. దీనిపై ఏవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు జగదీష్, మరో నిందితుడు సంతోష్ రెడ్డి పరారీలో ఉన్నారు. A6 గా ఉన్న బిజినపల్లి మండలం వెలుగొండకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి దాదాపు 4000 బస్తాల నకిలీ డీఏపీని మహదేవునిపేట, వెలుగొండ, బోయినపల్లి, తాడూరు, లింగసానిపల్లి గ్రామాల్లో విక్రయించినట్లు నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 450 బస్తాల నకిలీ డీఏపీని రికవరీ చేసినట్లు వెల్లడించారు. అయితే A1 గా ఉన్న జగదీష్ రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మండలంలోని పెద్దంబర్పేట్లో త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి నకిలీ ఎరువులు తయారు చేసి రైతులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఎవరైనా గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. తెలిసి సమాచారం ఇవ్వకుంటే కూడా నేరస్తులవుతారంటున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. వీళ్ళకందరికి కూడా ఈ మన త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ అంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్, ఇక్కడ జగదీష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక షెల్టర్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఈ నకిలీ డీఏపీని తయారు చేయడం జరుగుతుంది. ఆ డీఏపీని మన నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాలకు తీసుకురావడానికి ఈ సర్కపల్లి అశోక్ కుమార్ రెడ్డి, కోడుపర్తి గ్రామం, తిమ్మాజిపేట మండలం, ఇతను సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇతని యొక్క సహాయ సహకారాలతోని సుమారు దగ్గర ఒక 4000 బ్యాగ్స్ వచ్చినాయి కదా సార్. ఒక 3000 నుంచి 4000 బ్యాగుల వరకు డీఏపీ మన ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాలకు ఈ సరఫరా చేయడం జరిగింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామంలో డీసీఎం వాహనంలో అక్రమంగా తీసుకొచ్చి ఎలాంటి అనుమతి లేకుండా ఫెర్టిలైజర్స్ ను రైతులకు అమ్ముతుండగా ఎరువుల సంచులను డీసీఎం వాహనాన్ని వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. గద్వాల జిల్లాకు చెందిన డీలర్ వంశీధర్ రెడ్డి డీసీఎం వాహనంలో 200 సంచుల డీఏపీని చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామానికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రైతులు నాణ్యత కోసం వ్యవసాయ అధికారిని సంప్రదించగా ఈ నకిలీ డీఏపీ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ పరశురాముణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ డీఏపీ ఘటనలో 5గురు నిందితులను అరెస్టు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా లింగసానిపల్లిలో అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా కోరమాండల్ పేరుతో
నకిలీ డీఏపీ నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇతను అదే గ్రామానికి చెందిన రాములు, ఉదయ్ కుమార్లకు 45 బస్తాలు అమ్మినట్లు విచారణలో తేలింది. ఏవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నకిలీ ఎరువులను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపారు. అతనికి క్రియేటబుల్ ఇన్ఫర్మేషన్ మీద విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ లింగసానిపల్లిలో ఈ అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ కోరమండల్ డిఏపి ఫర్టిలైజర్ని అమ్మింగ్ అనేది ఇన్ఫర్మేషన్ బేస్ మీద విలేజ్ వెళ్ళాడు. ఆ విలేజ్లో వెరిఫై చేయగా లింగసానిపల్లిలో బొడికె సంఘం రాము దగ్గర 15 బ్యాగ్స్ మరియు ఉదయ్ కిరణ్ తర్వాత దగ్గర 30 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగు 50 కేజీలు, టోటల్ 24.5 క్వింటాల్స్ని మనం స్వాధీనం చేసుకోవటం అనేది జరిగింది. దీనిలో వారు విచారించగా వాళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్స్ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, రిసిప్ట్లు లేకుండా ఫోన్పే ద్వారా అమౌంట్ను అశోక్ కుమార్ రెడ్డికి పంపించడం అనేది జరిగింది. బిజినపల్లి మండలం వెల్గొండలో కొందరు రైతుల వద్ద మిగిలిపోయిన సుమారు 50 నకిలీ డీఏపీ బస్తాలను పోలీసులు ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేసుకున్నారు. అయితే తాము ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నామని, గ్రామానికే వచ్చి విక్రయిస్తున్నారని తెలిసి కొనుగోలు చేసి మోసపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. నకిలీ ఎరువులను గ్రామాల్లో అమ్ముతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల కానుంచి పెడితే పాలకూర కానుంచి, కొత్తిమీర కానుంచి నకిలీ ఇత్తనాలే. నాకు కొత్తిమీర కూడా రుచి లేదు. మేము వేసుకున్న ఇతనమే, మేము చేసుకున్నా ఇతనం దాంట్లో అది లేదు. నిన్నమన్నా బిజినపల్లి నకిలీ యూరియా కానీ, నకిలీ డిఏపి కానీ, స్పెక్ డిఏపి కానీ, గోదావరి డిఏపి కానీ నకిలీ ప్రపోజల్ నడుస్తుంది అని చెప్పి బిజినపల్లి మండలంలో పట్టుబడ్డది. మేము టీవీలలో చూసినాం. దాదాపు నారకంలో కూడా కొన్ని లారీల పిండి కూడా ఉంటుంది. నారకంలో ఏది అమ్మే దుకాణంలా కాకుండా కూడా వేరే స్టాక్ దాపెట్టింటారు. అది నకిలే, ఒరిజినల్ ఏం కాదు. ఈ నకిలీ విత్తనాలు 150 రూపాయలకు తెచ్చి 1800లకు అమ్మడం, నకిలీ ఎరువులను అమ్మడం 500-600లకు తెచ్చి 1800లకు అమ్మడం, దీనిపైన చట్టపరమైన చర్యలు తీసే ప్రైవేట్ వ్యక్తులు అదనంగా ఈ లాభం పొంది రైతులను నష్టపరుస్తారు. వారిపైన ఈ పీడీ యాక్ట్ ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా, అవి ప్రయోగించి ఈ నకిలీ విత్తనాలని కానీ, నకిలీ ఎరువులని కానీ తయారు చేయకుండా వారిపై కఠినమైన చర్యలు ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాలి. 2000 ఇప్పుడు 150కి నకిలీ ఎరువులు తీసుకొచ్చి 2000కు, 2500కు, 2300కి ఇట్లా అమ్ముకుంటూ రైతులను పెద్ద మొత్తం నష్టం చేస్తున్నారు. దాని మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు చర్య తీసుకొని అట్టోటలను గట్టిగా అరికట్టి రైతులకు న్యాయం చేయవచ్చు కదా. గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లోనూ నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించి కర్ణాటకకు చెందిన పలువురు దళారులు ఉన్నట్లు సమాచారం. నకిలీ డీఏపీ ఎరువుల దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోసపోయిన రైతులు కలవరపడుతున్నారు. గ్రామాల్లో ఇలాంటి దందాలు చేసేవాళ్లు పెద్దవాళ్లు కావటంతో వారి గురించి మాట్లాడేందుకు రైతులు జంకుతున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రసీదులు తప్పకుండా తీసుకోవాలంటున్నారు. రైతులు పిఎస్ఈఎస్లు, రైతు ఆగ్రోసేవ కేంద్రాలు, హాకా సెంటర్లు, ఫెర్టిలైజర్ షాపుల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఎవరైనా గ్రామాల్లో అక్రమంగా నకిలీ ఎరువులు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 చట్ట ప్రకారము వాళ్ళని శిక్షించడానికి కంపెనీల ద్వారా చేయడానికి వెసులుబాటు కలిగి ఉన్నది. కాబట్టి మనము ఆ పద్ధతిలో రైతులు ఖచ్చితంగా ఏంటంటే లైసెన్స్ డీలర్ దగ్గర తీసుకోవాలి. బిల్ అనేది తప్పనిసరిగా అతని దగ్గర తీసుకొని ఉండాలి. అతను